సెకండ్ సార్. ఆంజనేయ రెడ్డి గారు వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. టెక్నికల్ ఇష్యూ లాగా ఉంది. నంద్యాల నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి అసలు నిన్న కర్నూలులో జరిగినటువంటి సభ సూపర్ సక్సెస్ అయింది. ఆ ముగ్గురు నాయకులు కూడా ఒక గొప్ప మెసేజ్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతం 15 ఏళ్ల పాటు పదిలంగా ఉండాలి, ఖచ్చితంగా కలిసి ఉండేందుకు వీలుగా ప్రయత్నాలు చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సో ఎలా చూడొచ్చు అంటారండి? సార్ గుడ్ మార్నింగ్ అందరికి, ప్యానెల్లో ఉన్న అందరికి. సార్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం సంవత్సరం 6 నెలలు అయింది వచ్చి ఆంధ్రప్రదేశ్లో రావడం. ఈ అతి తక్కువ కాలంలోనే చాలా వరకు పరిశ్రమలు రావడానికి కేంద్రం సహకరిస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉంటూ ఇక్కడికి ముందుకు తీసుకుపోతున్నారు. గతంలో బాబు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేశారు, కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ చాలా ముందుకు వెళ్తా ఉంది. దానికి తగ్గట్టుగానే కేంద్రం కూడా సహకరిస్తూ ఉంది. ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతంలో మాది కరువు ప్రాంతం అని చెప్పి అంటారు అందరూ, కానీ ఇక్కడ చదువుకునే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువు కంప్లీట్ అయిన తర్వాత పక్క రాష్ట్రాలకు పోయి బతకాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో చాలా ముందుకు వేగంగా పోవడం వల్ల, ఇక్కడ పరిశ్రమలు రావడం వల్ల మా ప్రాంతం వాళ్ళు ఇక్కడే బాగా ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు కలిసి ఉంటుంది అన్నారు. సార్ అలా కలిసి ఉంటేనే అభివృద్ధి బాగా వేగంగా ముందుకు పోతుంది అనే దానికి ఉదాహరణగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో 3వ టర్మ్ చేస్తూ ఉంది. దీనివల్ల భారతదేశం ఏ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కనపడతా ఉంది అనేది అందరికీ తెలుసు. ఈరోజు ట్రంప్ను కూడా ఢీ కొట్టే రేంజ్కి మన భారతదేశం పోయిందంటే కేవలం అది మోడీ గారి వల్లనే జరుగుతోంది. అటువంటి కూటమి బలంగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది అనే దానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పి ఉంటారు. అందులో వేరే ఆలోచన అంటూ ఏమీ లేదు. అలానే కూటమిని విడగొట్టాలని చాలా మంది రకరకాలుగా ప్రతిరోజు సోషల్ మీడియాలో వాడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు చేసే అభివృద్ధిని ఆటంకం చేసే చూస్తున్నారు. అదే అభివృద్ధి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారో కూడా వాళ్ళు చెప్తే బాగుంటుంది సార్. ఓకే, అయితే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఏ గూగుల్ సెంటర్ రావడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వ్యతిరేకించడం మీన్స్ దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మీరేమో డబుల్ ఇంజన్ సర్కారు మాది, సో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది, నాది రాయలసీమ రతనాల సీమ, రాయలసీమ కాదు, అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుందని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా మీ కర్నూలు జిల్లాలోనే ఇటీవల ఎంతమంది వలసలు వెళ్ళారో మీకు ఐడియా ఉందా? అనంతపురం జిల్లా నుంచి ఇంకా కూడా వలసలు కొనసాగుతున్నాయనేటటువంటి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. వాటి మీద మీకు ఏమన్నా అంటే మీరు ఏం చెప్పగలరు? సార్ ఇప్పుడు పరిశ్రమలు శంకుస్థాపన జరుగుతూ మొదలు పెట్టడానికి మొదలయ్యాయి. ఇక్కడ ఇప్పుడు ఇమ్మీడియట్ గా వెంటనే పరిశ్రమలు వచ్చి ఇక్కడ నిరుద్యోగులు వలస వెళ్లే వాళ్ళను ఆపేదానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. 1 సంవత్సర కాలంలో మా ప్రాంతంలో ఇప్పుడు ఆదోని ప్రాంతంలో టమోటా ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేశారు. ఇటుపక్క ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి. డ్రోన్ హబ్ అనుకోండి, ఇప్పుడు జయరాజ్ ఇస్పాట్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ మొదలయ్యాయి. బట్ ఏమంటే కొంచెం టైం టేకింగ్ లో 100% ఇక్కడ ఉన్న ప్రాంతంలో, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వలసలు పోకుండా మా ప్రాంతానికే వేరే వాళ్ళు వచ్చే పరిస్థితులు రాబోతున్నాయనేది నేను చెప్పగలుగుతున్నాను సార్. ఓకే అండి, ఓకే. ఆంజనేయ రెడ్డి గారు, ఇందాక మీది లైన్ కట్ అయింది. సో ఇందాక కట్ అయింది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కూటమి ప్రభుత్వము ప్రజల కోసము, రాష్ట్రం కోసం